पुरानी पेंशन की अर्जी मेरी, पुरानी पेंशन की अर्जी मेरी, सुन लो सरकार मर्जी मेरी। ओ पुरानी पेंशन की अर्जी मेरी, सुन लो सरकार मर्जी मेरी। ओ लंबी लंबी नौकरिया को देखो, ओ लंबी लंबी उमरिया को देखो, 60 साल की उम्र है बड़ी। पुरानी पेंशन की है जरूरी। ओ पुरानी पेंशन की अर्जी मेरी, सुन लो सरकार मर्जी तेरी। హాయ్ బాగున్నారా? ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి మీటింగ్ దగ్గరికి డానియల్ దగ్గరికి మీటింగ్ ఓకే కదా మేడం साढ़े 3 बजे ओपीएस का मीटिंग है। डायलॉग राखलेदु साढ़े 3 बजे ओपीएस का मीटिंग मैडम ओपीएस దీపం ఉంది, సమయం ఉంది, మనకు శక్తి ఉంది. మనం ఒక దగ్గర పనిచేస్తున్నాం, కలవగలుగుతాం, ఒకటనగలుగుతాం. రిటైర్ అయ్యామనుకోండి ఈ పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేసామంటే ఎలక్షన్ మూమెంట్ అండి. తప్పకుండా మనం ఆయన బేసిక్ నుంచి 50% పెన్షన్ ఉంటుంది. 50%కి 6% 6 మంత్స్కి టీఏ ఇంక్లూడ్ అవుతుంది. పే కమిషన్ వచ్చినప్పుడు పే కమిషన్ రివైజ్ అవుతుంది. ఆయనకి ఏదైనా అయితే వాళ్ళ ఫ్యామిలీకి పెన్షన్ వచ్చేది, ఆ ఫ్యామిలీకి కూడా ఏదైనా అయితే పిల్లలకు పెన్షన్ వచ్చేది. అంటే విడో డాటర్, అన్మ్యారీడ్ డాటర్, విడో సిస్టర్ అట్లా ఎవరైనా ఉంటే డిపెండెంట్గా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ పెన్షన్ వచ్చేది. అదే న్యూ పెన్షన్ ఈ సిస్టమ్ లేదు. ఓల్డ్ పెన్షన్లో మనం లాస్ట్ బేసిక్ ఇస్తే రైల్వే నుంచి మన జీవితకాలం మెడికల్ వచ్చేది. అదే ఎన్పిఎస్లో మెడికల్ లేదు. కాబట్టి మనం ఏమంటున్నామంటే ఒకప్పుడు చెప్పారు ఎన్పిఎస్ కట్టేటప్పుడు పాత పెన్షన్ కంటే కూడా ఎన్పిఎస్ సిస్టమ్ చాలా బాగుంటుందని చెప్పి ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత చూస్తే ఆ ఫలితాలు బాగాలేవు. ఎందుకు చెప్తున్నామంటే మా దగ్గర రిటైర్ అయ్యారు 18 సంవత్సరాలు 3 నెలలు రిటైర్ అయ్యారు, కేసు రిటైర్ అయ్యారు.
ఆమె బేసిక్ 43,000 బేసిక్ ఆమెకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారండి. ఆలోచించండి, ఇలాంటి పెన్షన్లు మనం ఎలా చూపించగలము అని. అదే ఆమె నార్మల్గా రిటైర్ అయితే 30,000 పెన్షన్ వచ్చేదానికి. 30,000 ఎక్కడ, 4,000 ఎక్కడ, ఇది ఆలోచించండి. అదే గవర్నమెంట్ ఇచ్చే ఆసరా పెన్షన్ 3,500. మనం 18 సంవత్సరాలు పనిచేసేటప్పుడు 4,000. ఇది మనం అందరం ఆలోచించాం. ఎందుకంటే ఇది మనందరి ప్రాబ్లం ఎక్కువ చేస్తాం. ఇవాళ దాన్ని తరలి కొట్టలేదనుకోండి, ఇది మళ్ళీ మనకు ఒక బానిసత్వం కింద మారుతుంది. మనం ఇప్పుడు బతుకున్నప్పుడే ఏదైనా మనకు పెన్షన్ కోసం పోరాడి మనం ఒకసారి రిటైర్ అయ్యామనుకోండి, మనల్ని ఎవరు పట్టించుకోరు. మీరు చూస్తున్న పెన్షన్ ఉన్న వాళ్ళు గౌరవంగా ఉంటారు. ఎవరి దగ్గర వెళ్ళారు, పెన్షన్ ఉన్న తల్లిదండ్రులు ఉండొచ్చు. వాళ్ళు ఏమంటారు, నేను మీ దగ్గరికి ఎందుకు రావాలా, నేను నా పెన్షన్ ఉన్న పెన్షన్లో పట్టుకున్నాను, ఒక గౌరవం ఉంటుంది. అదే మనం రిటైర్ అయ్యామనుకోండి, ఈ గౌరవం మనకు ఉండదండి. దయచేసి ఇది మనం ఇవాళ ఆలోచించాలా. ఇవాళ మనం దీనికోసం పోరాడలేదంటే ఫ్యూచర్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దయచేసి మీ అందరినీ రిక్వెస్ట్ ఏంటంటే, సంఘాన్ని మజ్దూరాన్ని డివైడ్ అవ్వకండి. వాళ్ళు మన కోసం పోరాడాలి. हमारा नेतागण भी बोलना है, आप बोले तो हमारे दिल में ताकत होता। वद्दु वद्दुरा नायनो एमपीएस वद्दुरा नायनो एमपीएस वद्दुरा नायनो वद्दुरा नायनो एमपीएस वद्दुरा नायनो एमपीएस वद्दुरा नायनो। अरे वद्दुरा कुयननुरी कयननुरी वद्दुरा वद्दुरा जोसे वद्दुरा नायनो एमपीएस वद्दुरा नायनो। चला जाता है शेयर मार्केट और रिटर्न जो होता है उसको कहा जाता है कॉर्पस। लेकिन जब रिटायरमेंट होते हो ये कॉर्पस का टोटली आपका अधिकार क्षेत्र में नहीं रहता है। दैट इज टोटली डिपेंडेंट ऑन योर एन्युटी परचेजिंग। आपको एन्युटी कैसे परचेज करते हो उसके ऊपर पेंशन डिपेंड करेगा। तो आपको बोला जाएगा कि आपका पैसे से आप एन्युटी खरीदो, यू परचेज एन्युटी फ्रॉम एन एन्युटी सर्विस प्रोवाइडर। एन्युटी सर्विस प्रोवाइडर कौन होते हैं? दे आर इंश्योरेंस कंपनी से होते हैं, जो सेमी प्राइवेट कंपनी से होते हैं, कॉर्पोरेट कंपनी से होते हैं। आपका भाग्य को कॉर्पोरेट के हाथ में सौंपा दिया जाता है, उसके बाद भी हम सब चुप है। इसके विरोध में हमें हमारा आवाज को लेकर पहुंचाना है। और ध्यान रहे तो हमारे जो एम्प्लॉय रिटायर हो जाते हैं उनको एनपीएस के तहत चला गया, लेकिन जो ड्यूरिंग सर्विस डेथ होते हैं उनको फैमिली पेंशन का प्रावधान पहले नहीं था। 2009 में प्रावधान लाया गया और सरकार ने एक प्रावधान रखा कि फैमिली पेंशन आपका परिवार को मिलेगी, बट आपका जो कंट्रीब्यूशन पर्पस का है वो पूरी की पूरी मॉडगेज रखा जाएगा। उसके बदले में आपको पुरानी पेंशन परिवार को दिया जाएगा। ये क्या अन्याय नहीं है? और इस अन्याय के विरुद्ध हमने स्वर उत्तोलन करते रहे, आवाज उठाते रहे कि बोले हमारा कंट्रीब्यूशन तो हमारा परिवार को दे दो। व्हाई दे शुड बी डिप्लॉयड फ्रॉम आवर कंट्रीब्यूशन? वो नहीं होना चाहिए, क्योंकि हमने हर महीने में हमारा पेट काट के पैसा रखते तो वो पैसा कम से कम हम ना रहे तो हमारा परिवार के पास जाना चाहिए। जाना चाहिए कि नहीं जाना चाहिए? जाना चाहिए। तो उसके लिए हमने 2018 से लेकर मतलब सरकार के पास ये बात रखा, डीओपी पीडब्ल्यू के पास बहुत सारे लेटर सीखे। उसके एक परिणाम आया 30 मार्च 2021 को एक गजट नोटिफिकेशन आया कि फैमिली पेंशन मिलेगी और साथ साथ में कंट्रीब्यूशन मिलेगी, लेकिन उसमें से रेलवे को बात रखा गया। रेलवे का आप अगर 30 मार्च 2021 में देखेगा उसमें से रेलवे को बात रखा गया। तो IROPS ने उसके लिए बहुत कड़ी मेहनत किया और आपको इस लेटर को फिर उन्होंने मेरा लेटर को भेज दिया कहाँ पे? मिनिस्ट्री ऑफ रेलवे को बोले कि आपका परव्यू अलग है और हमारा परव्यू अलग है।
तो इसके बाद हमने बार बार वो लेटर दे रहे थे, डायरेक्टर ऑफ एस्टेब्लिशमेंट को दे रहे थे, डायरेक्टर ऑफ फाइनेंस को दे रहे थे। उसके बाद एक बार अल्फ्रेड जी गए हुए थे, संतोष दुनिया जी गए हुए थे, तो उन्होंने बोले कि हमने आपको कोई लेटर का पत्र का व्यवहार नहीं करेंगे। तो उसके बाद हमने ठान लिए थे कि अगर आप पत्र व्यवहार नहीं करेंगे हम तो फैमिली पेंशन का हमारा कंट्रीब्यूशन लेके ही रहेंगे। उसके बाद 2 नहीं 3 नहीं 4-5 लेटर किए, करने के बाद में जब वो बात नहीं सुना गया तो हमने हाईकोर्ट में गए। हाईकोर्ट जाने के बाद में हाईकोर्ट में ऑर्डर आया तो फिर हमने रेलवे बोर्ड को भेजा। रेलवे बोर्ड ने उसके ऊपर कुछ भी निष्पत्ति नहीं लिया, तो फिर हमने कंटेम्प्ट किया। कंटेम्प्ट के बाद हमने जीत के आए और अभी अभी आप देख रहे होंगे 31 तारीख को एक लेटर आया कि उसमें कहा गया कि आपका कंट्रीब्यूशन के साथ साथ आपका परिवार को फैमिली पेंशन मिलेगी। ये हमारी जीत है, आपका ही जीत है, सभी का जीत है। ताली मत बजाइएगा क्योंकि आगे से ना क्योंकि हमें डिसिप्लिन आता है। बिकॉज मैं बात बोलता हूँ, मैं इतना जल्दी कंफ्यूजन नहीं हो पाता है। ये हमारा दर्द है।